చాలా మంది అనేది ఏంటంటే రాజేష్ గారు మీకు ఇప్పుడు ఎలా జరిగినా కానీ రేపు మన గవర్నమెంట్ వచ్చాక మీకు మంచి పొజిషన్ నిజం, ఆ మాట నిజం. నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్న గొప్ప మనసు, ఆయన ఒక సంఘ సంస్కర్త. ఆయన ఎవరు ఏమనుకున్నా శత్రువులు నవ్వుకున్నా సరే సంఘ సంస్కర్త నారా చంద్రబాబు నాయుడు అంటే. అట్టడుగు వర్గాలను పైకి ఎలా తీసుకురావాలి, ఎవరికి ఏది ఇస్తే వాళ్ళ వర్గాలు బాగుపడతాయి అని ఆలోచించడంలో ఎవరైనా అయిన తర్వాత. కానీ దురదృష్టం అదృష్టం ఆయన రాజకీయాల్లో కూడా ఉన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజకీయ పార్టీకి అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన గెలిస్తే ఆయన్ని మంచి పనులు చేయగలరు. అసలు గెలవనివ్వకపోతే, గెలవడానికి అడ్డంకులు క్రియేట్ చేస్తే అలాంటి పరిస్థితుల్లో ఆచితూచి ఆయన వెళ్లాల్సి వస్తుంది. ఆయన వస్తే రాష్ట్రం అంతా బాగుపడుతుందని ఆశ ఒకవైపు, మరోవైపు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి. అయితే నాకు వాస్తవానికి రేపు పొద్దున్న వచ్చే పదవి కన్నా కూడా అన్యాయం జరుగుతుంటే పోరాటమే ఇష్టం. నిజం, నాకు పదవి కావాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర నాకు ఏదో పదవి గ్యారంటీ వచ్చి ఉండేది. జగన్ గెలిచి 8 నెలలకు బయటకు వచ్చాను. నేను పదవి కోసం ఆశించేవాడు, ఆదాయం కోసం ఆశించేవాడు అయితే అధికార ప్రభుత్వంలోనే ఉంది. నాకు ఎప్పుడూ ఆశ లేదు. అందుకే నేను జనసేన అన్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళినా ఎక్కడ పదవి ప్రపోజల్ కానీ, నాకు ఇది కావాలండి అనే ప్రపోజల్ కానీ ఎక్కడ ఎప్పుడు పెట్టలేదు. కానీ ఇలా అన్యాయం జరుగుతుంది, కళ్ళ ముందే రాష్ట్రానికి నష్టం జరుగుతుంది, మాట్లాడలేని పరిస్థితి. మాట్లాడితే ఆ బ్లేమ్ నా పార్టీ మీద పడుతుందేమో అనే బాధ. ఈ బాధ కొంచెం భరించడం ఎన్ని రోజులు నేను భరించగలిగిన శక్తి దేవుడు నాకు ఇస్తాడో తెలియదు.